ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 9వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశం మౌనముగా ఉండుట. దేవుని వాక్యం చదువుకుందామండి. ఆ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 7 మొదటి వచనం. మౌనంగా ఉండటకు సమయం కలదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేని బిడ్డారా, మీరు అంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? ఈ దినాల్లో క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను మనము సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధులు జ్ఞాపకం చేసుకున్నారు. మండల కాలమని, సిలువు ధ్యానాలని, లెంట్ కాలమని ధ్యానిస్తూ యేసు ప్రభు వారి యొక్క సిలువను, ఆయన పడిన శ్రమలను, సిలువలో ఈ 40 days 40 దినాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆ రీతిగా జ్ఞాపకం చేసుకున్నట మరి కొంతమంది చేసుకోరు, కొంతమంది చేసుకుంటారు. ఏది ఏమైనా 40 దినాలు దేవుని సన్నిధిలో మనం ఉండటం మనకు ఎంతో ఆశీర్వాదకరం. దేని బిడ్డ సమయంలో చదవబడినటువంటి వాక్యములు మౌనంగా ఉండటకు సమయం కలదని ఆ సొలొమోను భక్తుడి ప్రసంగి గ్రంథంలో రాస్తున్నాడు. జంతువులు మాట్లాడు, మానవుడు జ్ఞానయుక్తంగా మాట్లాడగలడు. మానవుడికి జంతువులకి ఇదే తేడా. మాట్లాడటం మానవుడికి దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన వారమే. అయినప్పటికీ కొన్ని పరిస్థితుల్లో మౌనంగా ఉండడం కూడా అవసరం. పరీక్షా సమయంలో, ప్రతికూల పరిస్థితులను క్రైస్తవుడు మౌనంగా ఉండట క్రీస్తు ప్రభు లాంటి ఆత్మ కలిగి ఉండేటే. ప్రధాన యాజకులను, పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరాలు మోపుతున్నారు, నువ్వు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక్క మాట అయినా అతనికి ఉత్తరం ఇయ్యలేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 12-14 వచనాలు. అన్ని కాలంలో దేవుని బిడ్డలమైన మనము ఇక్కడ ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంచబడింది. ఒక్క మాటతో విశ్వాన్ని, అందులోని సమస్తాన్ని సూచించిన సృష్టికర్త ఇక్కడ మౌనంగా దాల్చాడు. మనలో ఎంతమంది మౌనంగా ఉండవలసి వచ్చినప్పుడు మౌనంగా ఉండగలుగుతున్నామండి? అవును, మౌనంగా ఉండవలసిన సమయాల్లో మనం బోధిస్తూ ఉంటాం, తీర్పులు తీరుస్తాం, పరిస్థితులు మన చేతులకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ఒక్క మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదని ప్రభువారి గురించి రాయబడేది. అలా ఆయనని మౌనంగా ఉంచింది ఆయన బలహీనత, ఆయన చేతగానితనమా? ఒకప్పుడు కొదమ సింహాలుగా కొరడా క్షమించిన ఆయన ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు భయపడి ఆయన మౌనంగా ఉన్నాడా? అలా ఆయన్ని మౌనంగా ఉంచింది ఆయన పిరిగితనమా? కానే కాదు. ఆయన మౌనంగా ఆయన బలహీనత కాదు, అది ఆయన పిరిగితనం కూడా కాదు. అది సృష్టికర్త బలం, అది సృష్టికర్త ప్రదర్శించిన ఒక అసమానమైన ధీరత్వం. అది బైబిల్ గ్రంథం అంతట్లో మనకు కనిపించే ఒక అద్భుతమైన దైవిక సన్నివేశం. ఆ సమయంలో ఆ సన్నివేశాన్ని వీక్షిస్తున్న యెరూషలేము ప్రజలకు అది ఆయన బలహీనతగాను, పిరిగితనంగాను అనిపించి ఉంటుంది. ఆయన బలమంతా ఉడిగిపోయినట్టుగాను, ఆయన ఓడిపోయినట్టుగాను ఆ సమయంలో వాళ్ళు అనుకుని ఉంటారు. కానీ వాళ్ళు టెలిస్కోప్లో తప్పుడు వైపు నుంచి చూస్తున్నారని నీకు నాకు తెలుసు. రక్షకుడైన యేసు ప్రభు వారిని సంహరించిన వ్యక్తులంతా ఎలా చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోయారో మనకు తెలుసు. ప్రస్తుత అంతరిక్ష యుగం మానవులకు తీవ్రమైన ఒత్తిడిని కలుగజేస్తూ వాళ్లకు విశ్రాంతి లేకుండా చేస్తుంది. ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. ఇశ్రాయేల్ ఎంతటి ఒత్తిడికి గురై ఉంటారో దేవుని బిడ్డలారా మనం ఎప్పుడైనా ఊహించామా? ఆ సమయంలో వాళ్ళు ముందున్నది రెండే 2 అవకాశాలు. ఒకటి సముద్రంలో పడి చావటం, రెండోది ఫరో సైన్యం చేత సంహరించబడటం. ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారండి? సృష్టికర్త అయిన దేవుడు తమ పట్ల జరిగించిన ఆశ్చర్యకార్యాలు అన్నీ ఒక్కసారిగా మర్చిపోయి సడవడం మొదలుపెట్టారు. ఐగుప్తు బానిసత్వాన్ని వెనుదిరిగి వెళ్ళాలన్న తమ బుద్ధిహీనపు కోరికను వ్యక్తపరిచారు. అయితే యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరకే ఉండవలని మోషే భక్తులు పలికిన విశ్వాస పలుకులు ఆ ప్రాంతాన్ని ప్రతిధ్వనించాయి. దేని బిడ్డ, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు మరి దేని బిడ్డ నీవు దేవుని మీద సణుగుతున్నావా? మౌనంగా ఉండకుండా సణిగి గొణిగి ప్రభు మీద అలుగుతున్నావా? చాలా విచారం దేని బిడ్డారా. మన జీవిత పోరాటాలు మనవి కావు, దేవుడివే. పోరాట సమయాల్లో మనం మౌనంగా ఉండడాన్ని నేర్చుకోవాలి. ఊరకుండేది నేనే దేవుడిని తెలుసుకున్నాడని కీర్తనాకారుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటల్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఒక తప్పుడు మాట కానీ, ఒక వ్యర్థమైన పరుగు కానీ నా నోట రాకుండా కాపాడు ప్రభు అని ప్రార్థన చేయాలి. అనాలోచితంగా మాట్లాడకుండా నా నాలుకను నియంత్రించి ప్రభా, మౌనంగా కూడా నా పెదాలు నేర్పించి ప్రభా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసి ఆ రీతిగా దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి ప్రభు చేసే
ఆశ్చర్యకారణం కోసం ఎదురు చూస్తూ ఆ ప్రభు వైపు మనం చూడాలి. ఆ రీతిగా మౌనంగా ఉండి మరి ప్రభు కోసం విశ్వాసం కనిపెట్టే ఆ గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధులైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించిన నాయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయుష్ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటైన బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డపై నీ ప్రత్యేక రూపు చూపించినాను. ఈ దినాలు అనేక మంది ఈ డెంగ్యూ ఫీవర్స్, టైఫాయిడ్స్తో, వైరస్తో, నాయన జ్వరాలతో, తలపోట్లతో, నాయన క్యాన్సర్స్తో, ఫిట్స్తో, రకరకాల వ్యాధులతో బాధపడుతున్న మా ప్రియులందరి పట్ల నీ కార్యం జరిగించుకోండి. ఇప్పుడే స్వస్థత కార్యం జరిగించుకొని స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో పడుతున్నదండి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియ నిద్రించి మాణించి దుఃఖంలో వేదన్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. మా తండ్రి హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో, మురికివాడలో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాలు చూసిన పరిచయం దీవించి నీ దాస్తురాన్ని విధవరాన్ని, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిని బిడ్డలు చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాగరంతా మీకు హెచ్చరించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.